ఏ జున్ను 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 పాలు రాగానే గబగబా మిరియాలు అన్నీ కలిపేసి ఒక 1/2 లీటర్ పాలు మాత్రమే పంపించారు తెలిసిన వాళ్ళు. అందులో ఎంతో పట్టలేదండి, బహుశా రెండో రోజేమో. బెల్లం, మిరియాలు, గుమ్మగుమ్మలాడడానికి యాలక్కాయలు వేసేసి పెట్టేసాం. ఇంకొద్దిసేపట్లో జున్ను రెడీ కాబోతుంది. పెద్ద గిన్నెలో ఒకేసారి పెడితే పాడైపోద్ది అని చెప్పి బాక్సుల్లో పెట్టానండి ఈసారి. ఈ బాక్స్ అయిపోగానే ఇంక వేరే బాక్స్, ఇందులో ఒక పావు లీటర్ పాలు, వేరే బాక్స్లో ఒక పావు లీటర్ పాలు పోసి పెట్టాను. అయిపోయినట్టే. అందులో హోల్ పడి నీళ్ళు పైకి వచ్చేస్తున్నాయి చూసారా. ఇంకొక 2 నిమిషాల్లో జున్ను రెడీ. వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అందరం తినేస్తాం. ఇంట్లో అందరికీ జున్ను అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? ఇంకోటి చూసారా, ఇలా ముట్టుకుంటుంటే చేతికి అవ్వట్లేదు కదా. ఇలా చేతికి అవ్వకపోతే కనుక జున్ను అయిపోయినట్టే, రెడీ. తీసేసుకోవడమే. ఇంకెక్కువసేపు ఉన్నా నీరు తేరిపోద్దండి. ఈ స్టేజ్లో జున్ను తీసేసుకోవాలి. జున్ను అంటే మీలో ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో అందరికీ ఇష్టం. మీకు కూడా ఇష్టమే కదా. పాలు దొరికితే తీసుకోండి, వండుకోండి. చాలా ఆరోగ్యం, మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఇందులో. కోర్స్ మాకైతే తీసుకుంటే లీటర్ 350 రూపాయలకి పోస్తారండి. దొరుకుతాయి మొత్తానికి. మంచి అంటే 350 రూపాయలైనా 400 లీటర్ తీసుకొని మేము ఖచ్చితంగా వండుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చల్లారంగానే జున్ను తినేద్దాం. ఒకటండి, జున్ను వేడివేడిగా తినకూడదు, చల్లారాక మాత్రమే తినాలి. అప్పుడే దాని టేస్ట్.